ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సింగనాల మనోహర్ జిమ్ నుండి, కానూరు అశోక్ జిమ్ నుండి ప్రత్యేకంగా గండ పదరత్తుతో మన విజయవాడ అందరూ కూడా దేశభక్తిని సాగుతూ వచ్చినందుకు ప్రతి ఒక్కరిని పేరు కలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గోల్డెన్ ఫిట్ యాజమాన్యం దేశభక్తి గురించి సంబంధించి సామాజిక సేవా రంగంలో గోల్డెన్ ఫిట్నెస్ ఎప్పుడు ముందుంటూ క్రీడాకారులకు ఆరోగ్య విషయాలలో ముందడుగు వేస్తుందనే ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశంతో గోల్డెన్ ఫిట్నెస్ ఏర్పాటు చేసి యావత్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ఈ రోజు విజయవాడలో గోల్డెన్ ఫిట్నెస్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఒక కష్టంతో ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా కష్టంతో మన క్రమశిక్షణ సంపాదించుకోవాలి, ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసి రక్తం కావాలని అత్యవసర సమయంలో అడిగినప్పుడు అత్యవసర సమయాలలో గోల్డెన్ ఫిట్నెస్ వారు వందలాది మంది కాదు కొన్ని వేల మంది రక్తదానం చేసి ప్రాణాలను కాపాడిన ఘనత గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యానికి, వాళ్ళ ట్రైనర్స్ కి ఉన్న విషయం చాలా మంది తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ఒక దేశ వ్యక్తులు కావచ్చు, ప్రదేశాలలో కావచ్చు, యువతను ముందు నడిపించడం కావచ్చు, అనేక విషయాల్లో ముందున్నటువంటి గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రముఖుల వ్యక్తులు కావచ్చు, గుర్తింపు రాకపోయినా, అవార్డులు రాకపోయినా ఆశపడకుండా తమ యొక్క సేవలో భాగముగా వాళ్ళ అమ్మగారు అంటే బంగారమ్మ గారి యొక్క పేరు మీద గోల్డెన్ ఫిట్నెస్ ఏర్పాటు చేసి 15 సంవత్సరాల క్రితం ఈ రోజు మన ఆంధ్రుల అమరావతి అనేటువంటి మన విజయవాడ మహానగరంలో మొగరాజపురంలోని మొన్న ఒక వారం క్రితం అంతర్జాతీయ స్థాయి ఫిట్నెస్ అండ్ గోల్డెన్ ఫిట్నెస్ ఏర్పాటు చేయడం అనేది తెలుగు ప్రజలందరూ కూడా మేము గర్వంగా చెప్పుకున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఆ ధైర్యం, ఆ క్రమశిక్షణ, ఆ నిబంధత, ఆ హోందా కేవలం గోల్డెన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ దగ్గర కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు, మరీ ముఖ్యంగా ఒక జాతీయ దినోత్సవంలో సంబంధించిన కొన్ని విషయాలలో క్రీడాకారుల్ని, కళాకారుల్ని, సేవా సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు పరిచయం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మన జిఎస్టీ ఆఫీసర్లు అందరూ మధ్యలో ఒక క్రీడాకారుడు ఆల్ ఇండియాలో రికార్డు సృష్టించి ఒక రైల్వే ఎంప్లాయీగా ఉండి ఒక మంచి బాడీ బిల్డర్ గా ఇప్పుడు రాణిస్తూ ఒక భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక రికార్డు ఎవరు తిరిగి రాయినటువంటి ఒక వీక్ లిఫ్టింగ్ కళాకారుడు మన దగ్గర ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన ఎవరు కాదు, కోటి అన్న ఒకసారి ముందుగా